మరి కాసేపట్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పు జాబితా విడుదల కానుంది. లిస్టు ప్రకటించున్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దాదాపు 20 నుంచి 25 మంది అభ్యర్థుల మార్పులకు సంబంధించిన లిస్టు వచ్చే అవకాశం ఉంది. దీన్ని సజ్జల, బొత్స సత్యనారాయణ ప్రకటించున్నారు. ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తి చేసినట్టు సమాచారం వస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల మార్పులు లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థుల మార్పులపై వైసీపీ ఎమ్మెల్యేలో టెన్షన్ నెలకొంది. లిస్టులో ఉండే పేరు కోసం ఎదురు చూస్తున్నారు నేతలు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్త అభ్యర్థులంతా ఈ లిస్టు కోసం ఎదురు చూస్తున్నారు. మన అప్డేట్స్ అమరావతి నుంచి మా రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి. కొద్దిసేపట్లో ఈ 20-25 మంది అభ్యర్థులకు సంబంధించి జాబితా రిలీజ్ చేయొచ్చని ఒక రకంగా చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఏంటంటే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి వీళ్ళతో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించి అంటే ఎమ్మెల్యేలు సీట్లు మార్చడం, కొత్త ఇన్ఛార్జీలు నియమించడం, ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళని ఎమ్మెల్యేలుగా, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఎంపీలుగా వెళ్ళమని చెప్పడం, ఈ రకమైన మార్పులు చేర్పులు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నాయి. అయితే గతంలో ఒక 11 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించడం జరిగింది. అందులో కూడా ఒక 2 మార్పులు మళ్ళీ ఉండే అవకాశం కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ కి సెకండ్ లిస్ట్ కి మధ్య గ్యాప్ కూడా ఇంచుమించు ఒక 10-15 రోజుల లోపు కనిపిస్తుంది. ఎందుకంటే సామాజిక సమీకరణలో ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం, జగ్గంపేట, అదేవిధంగా రాజమండ్రి రూరల్ ఈ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని మార్పులు కూలంకుషంగా ఉన్నాయి. పచ్చిపాడుకు సంబంధించి కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్ గా లిస్టు ఫైనలైజ్ చేయడం కోసం కొంత ఎక్సైజ్ తీవ్రతరం చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా అయితే December 31 లోపు అనుకున్నారు, అంటే 2 రోజుల క్రితం వరకు. తర్వాత మారి ఇవాళ సాయంత్రం ఫైనల్ గా ఒక 20-25 పేర్లు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపట్లో మరి సభ్యులు ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి అదే లిస్టు ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అంటే లిస్టులో ముఖ్యంగా ఎవరెవరికి స్థానచలనం కలుగుతున్నట్టు అనిపిస్తోంది ప్రసన్న? అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేర్లు, కొన్ని కృష్ణా జిల్లాలో 1-2 పేర్లు పెడన జోగి రమేష్ కి సంబంధించి, అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం ఇన్ఛార్జిగా వంగగీత, అదేవిధంగా జగ్గంపేట ఇన్ఛార్జిగా తోట నరసింహం, పత్తిపాడు పర్వత సుబ్బారావు ఈ పేర్లు కొన్ని ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొన్ని మార్పులు అనంతపురం జిల్లాకు సంబంధించి ఉషశ్రీ చరణ్ మంత్రి స్థానం కూడా మారే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు సంబంధించి కూడా నియోజకవర్గ మార్పు జరుగుతుందా, అసలు ఆయన టికెట్ ఉంటుందా లేదా అని చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల మార్పులకు సంబంధించి విజయవాడ వెస్ట్ కి సంబంధించి, విజయవాడ సెంట్రల్ కి సంబంధించి వెల్లంపల్లి, మల్లా విష్ణు, అదేవిధంగా పెడన జోగి రమేష్ వీళ్ళ స్థానాలకు సంబంధించి మొన్నటి వరకు మారుతాయనుకున్నారు. అయితే సెంట్రల్ విషయంలో కానీ వెస్ట్ విషయంలో కానీ కొంచెం ఎక్సైజ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో లేకపోతే ఇప్పుడే ప్రకటిస్తారనేది చూడాల్సింది. మొత్తానికి అనంతపురం జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 1-2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేస్తారు. ప్రస్తుతం అయితే తూర్పుగోదావరి, అనంతపురం, కృష్ణా జిల్లాలో 1-2 స్థానాలకు పరిమితమై ఈ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఎంతమంది ఎమ్మెల్యేలకు టికెట్ లేకుండా పక్కన పెడతారు అనేది ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత కానీ మనకు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే మొదటి లిస్ట్ లో 2 ఎమ్మెల్యేలకి రాలేదు, కొంతమంది ఎమ్మెల్యేలకు మార్పులు జరిగింది. అంటే ప్లేస్ ను మార్చడం వేరు, ఓవరాల్ గా టికెట్ ఇవ్వకపోవడం వేరు, 2 వేరు అంశాలు కాబట్టి ఆ దిశగా కొంత ఎక్సైజ్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రసన్న.